సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది బ్రో ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రత గాని ఎట్లా ఉంది? బాగుందన్న. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. విజనరీ అతను సీఎం అనేది ఒక విజనరీ. అది నిజంగా అతను ఒక ఉండడం మనకి చాలా అదృష్టవంతం. నిజంగా ఇప్పుడు ప్రజెంట్ చాలా చాలా బాగుంది. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి వెరీ గుడ్. గత పరిపాలనతో పోలిస్తే మార్పు మార్పు ఏంటన్న, చాలా మార్పు ఉందన్న. ఇతనికి చాలా వేరియేషన్ ఉంది. అదనా ఒక లెజెండరీ అంతే అతను. జగన్మోహన్ రెడ్డి గతంలో మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేడం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది చనిపోయారు. అసలు గతంలో ఎట్లా ఉండేదన్న మద్యం? అన్న గతంలో లిక్కర్ అంటే ఎంత మాఫియా, అది పెద్ద దునియా. ఇప్పుడు ఏముంది, స్కానర్ ఉంది, స్కానర్ ఉన్నాయి, ఏమున్నాయో చెప్పు. ఇప్పుడు ఇప్పుడు ప్రతిదీ స్కాన్ అక్కడికి వెళ్ళి కొట్టుకుంటున్నాం, చేస్తాను, స్కాన్ కొట్టి అంత ఇన్కమ్ ట్యాక్స్ అందరూ రైట్ అవుతుంది కన్ఫర్మ్. అది ఒక పద్ధతి ఉన్నది. ప్రతిదాన్ని ట్యాక్స్ కట్టడం, రాష్ట్రానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల. సో ఏంటంటే మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. రాష్ట్రానికి ఇన్కమ్ వెళ్తుంది. అప్పుడైతే ఎవడు దోచుకున్నాడు, ఎవడు కట్టినవాడు, ఎవడు ఏం చేసేవాడు, ఎవడు ఉన్నాడు చెప్పండి. కల్తీ స్పిరిట్ ఎక్కువైపోయింది. నచ్చిన మొత్తం మాఫియా చేశారు అప్పుడు. ఇప్పుడు నీట్ గా ఇది ప్రతి పని కూడా సక్రమంగా నీట్ గా జరుగుతుంది. చాలా ఇప్పుడైతే వెరీ గుడ్ అన్న. చాలా చాలా బాగుంది ఇప్పుడైతే అన్న. వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బాగోలేదన్న. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన రౌడీజమే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒకసారి ఆలోచించి వాళ్ళే రౌడీజం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇంతకు ముందు లేదు కదా. రౌడీజం వచ్చింది అక్కడి నుంచి గత 5 ఏళ్ళ ప్రభుత్వంలోనే. వాళ్ళు చేసిన క్రైమ్ వల్ల వాళ్ళు దీనికి జస్టిస్ ఉంది కదా. వీళ్ళేం సొంతగా చేయట్లేదు. వాళ్ళు జస్టిస్ అంతా అదుపులో పెట్టుకొని, పోలీసులు అదుపులో పెట్టుకొని మొత్తం మాఫియా చేశారు. ఇప్పుడు లేదు, అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీదే వెళ్తుంది ఇప్పుడు అంతా ప్రెజెంట్. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం. చంద్రబాబు మీద పూర్తిగా నమ్మకం ఉందన్న. చాలా సూపర్ గా చేస్తున్నారు అతను. వెరీ గుడ్. నిజం చాలా 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 బాగుంది. ఇక మరి నెక్స్ట్ వచ్చే ఒక 5 ఏళ్ళు కూడా అతనే రావాలని కోరుకుంటున్నాం అన్న. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను, అదంతా ఉట్టి బోటకు మాటలన్నా. ఎలాగన్నా 175 అన్నాడు, ఏం పోయింది, మొత్తం సంకనాకి పోయాడు. ఇంకేం లేదన్న. కన్ఫర్మ్ కూటమే మళ్ళీ వస్తుంది. కన్ఫర్మ్ కూటమే మళ్ళీ గెలుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, శాంతి భద్రతల విషయంలో? నాకు బాగున్నట్టు అనిపిస్తుంది. గతంతో పోలిస్తే మార్పు కనబడ్డది అంటారా? పర్వాలేదు. గతంలో ఎట్లా ఉండేది సార్? ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, రోడ్స్ కానీ ఎట్లా ఉండేది? రోడ్స్ అవి బాగోలేదు. ఇంతకుముందు ల్యాండ్ ఆర్డర్ కూడా అంత బాగుండేది కాదు. ఇప్పుడు బాగుంది. రోడ్లు బాగున్నాయి. డెవలప్మెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అది ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడు లోకేష్ గారు ఎట్లా ఉంది సార్? కంపెనీలు తేడంలో కానీ, తర్వాత అభివృద్ధి చేయడంలో కానీ పర్వాలేదు సార్. అప్పుడు మీద కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తీసుకుని రావడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది పేద ప్రజలు చనిపోయారు. అప్పుడు ఎట్లా ఉండేది సార్? అసలు మద్యం అసలు ఎట్లా ఉండేది? యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా ఉండేవి కాదు. అసలు గతంలో మద్యం ఎట్లా ఉండేది అంటారు? అంటే కొంచెం తక్కువ రకం క్వాలిటీ అమ్మేవారు. అని చేత ఏంటంటే చాలా మంది లివర్లు అవి దెబ్బతిని బాగా దెబ్బతినివి, హెల్త్ బాగా దెబ్బతిన్నది. దానివల్ల కొంచెం వాళ్ళు బెనిఫిట్ పొందారు. బాగా చీప్ లెక్కలు అమ్మేసి, కొంచెం కాస్ట్గా అమ్మేసి ఎక్కువ బాగా ఎక్కువ బాగా డబ్బు బాగా కమిషన్లు బాగా దుబ్బారు. సార్ ఇప్పుడు ఎట్లా ఉంది ఈ కూటమి ప్రభుత్వం? ఇప్పుడు పర్వాలేదు. యూపీఐ ట్రాన్సాక్షన్ సార్ ఇప్పుడు పేద ప్రజలతో ఆడుకున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది అంటున్నారు. ఇది కరెక్టేనా అంటారు? పేద ప్రజల ప్యానల్తో ఆడుకున్నారు కదా మద్యం పెట్టేప్పుడు. ఎలాగంటారు? గతంలోని మద్యం కుంభకోణం జరిగింది కదా సార్. మద్యం అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ లేకుండా డబ్బులతోనే మద్యం తీసుకునేవారు. వాళ్ళంటి వాళ్ళని ఇప్పుడు అందరూ శిక్షిస్తున్నారు, జైల్లోకి వెళ్తున్నారు, పెద్ద స్కామ్లు ఇరుక్కున్నారని. ఇది కరెక్టేనా అంటారా? కరెక్టే. కరెక్టే. ఏ విధంగా అంటే ఇప్పుడు క్యాష్ అంటే తెలియదు, లెక్క తెలియదు. ఇప్పుడు అంతే. ఇప్పుడంటే ఫోన్ పేలు అన్ని ఉండడం వల్ల లెక్క తెలిస్తే బాగా తెలుస్తాయి, లెక్కలు తెలుస్తాయి. అలాంటి వాళ్ళు శిక్షించడం కరెక్టేనా? కరెక్టే. అయితే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా సార్ ఈ 4 సంవత్సరాలు? నాకు నమ్మకం ఉంది. అన్ని విధాలు అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ల్యాండ్ ఆర్డర్ ఏంటి, లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ ఏంటి బాగానే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటారు. అది జరిగే పని కాదు, కష్టం, చాలా కష్టం. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? బాగానే ఉందండి, నో ప్రాబ్లం. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అందరికీ బాగానే జరుగుతుంది కనుక ఉండడం మంచిది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం.
సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తీసుకొని రావడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది ఇంటి పెద్దలు చనిపోయారు. అప్పుడు గతంలో ఎట్లా ఉండేది సార్ మద్యం? కనీసం యూపీ ట్రాన్సాక్షన్ కూడా ఉండేది కాదు, డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది. అసలు గతంలో అసలు మద్యం ఎట్లా ఉండేది? మద్యం చాలా అండి, అంటే నేను అప్పుడప్పుడు పార్టీలకి వీటికి వేస్తుంటాం కాబట్టి కనుక చాలా పూర్తిగా మరి ఇంకా 100కి 100% కూడాను వేస్ట్ మద్యం. ఇప్పుడు వచ్చేది బెస్ట్. మనకు కావాల్సిన బ్రాండ్స్ కూడాను బ్రాందీలో అని, విస్కీలో అని, బీర్లో అయినా ఏదైనా దొరుకుతుంది. చాలా మంది ఆ చనిపోవడం చాలా దురదృష్టం. అంటే లెక్కల ప్రకారం ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం 37,000 వరకు ఉన్నారు అనేసి అంటారు. అది అంతటికి దానికి పర్యవసానం వాళ్ళు అనుభవించాలి రాబోయే రోజుల్లో. ఎలా ఆ స్కామ్ జరిగిన ప్రతి ఒక్కరిని, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది అంటున్నారు. ఇది కరెక్టేనా అంటారు? అది కరెక్ట్ అండి. తప్పు చేసే వారికి కంపల్సరిగా ఎక్కడైనా శిక్ష అనేది కంపల్సరిగా ఉండాలి. చేయలేనప్పుడు నిరూపించుకొని బయటకు వచ్చేవచ్చు, నో ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎట్లా ఉంటుంది సార్? ఎవరో వస్తారు, ఏమో చేస్తారు, తర్వాత నేను ఇంకో పగ తీర్చుకుంటానేది కాదండి. రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరైనా ఆ విషయం మాట్లాడుతూ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఈ ప్రభుత్వంలో తప్పు చేస్తే వాళ్ళు కూడా శిక్షించవచ్చు. టోటల్ గా ఇప్పుడు ఐటీ మినిస్టర్ విషయంలోకి వస్తే గతంలో ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? ఐటీ విద్యాశాఖ గురించి అయితే 100కి 100% మార్క్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. దాంట్లో పవన్ కళ్యాణ్ కూడాను గ్రామీణ అభివృద్ధిలో అయితే అతనికి 100 కూడా వేయొచ్చు. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారా మీకు? డెవలప్ చేశారు 100% నమ్మకం. రాజధాని కూడాను మాక్సిమం వీళ్ళు నెక్స్ట్ వచ్చే టర్మ్ కి 2029 కల్లా కంప్లీట్ అవుతుందని నమ్మకం 100%. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? అభివృద్ధి మాత్రం నెంబర్ 1. దాంట్లో మనం చెప్పుకోవాలని పని లేదు. సంక్షేమం అంటే వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రావట్లా. అది మనం ఏం చేయలేము. అది గతంతో పోలిస్తే మార్పు ఉంది. ఇప్పుడు జనాలకి మంచి జరగాలి. వాళ్ళకి డబ్బు ఊరికే ఇచ్చేది అనేది తీసి పక్కన పెట్టింది. వచ్చేది పక్కన అభివృద్ధి చెందితే నెక్స్ట్ తరాలకనే భవిష్యత్తు ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉందంటారా? నమ్మకం ఉంది. గతంలో ఎట్లా ఉండేది పరిపాలన? అక్కడ అభివృద్ధి ఏముంది? శూన్యం. సార్ ఇప్పుడు అమర్నాథ్ గాని, కేతిరెడ్డి గాని ఆ కంపెనీలన్నీ లోకేష్ గారు వస్తుంది అంటున్నారు, ఇవంతా ఫ్రాడ్, జనాలు నమ్మించడానికి అంటున్నారు అని అంటున్నారు. దీన్ని మీ అభిప్రాయం సార్? ఇది చెప్పేవాళ్ళు ఏదో మాట్లాడతారు, కొన్ని వెయిట్ చేసి చూస్తే కదా తెలిసేది. ఇప్పుడు మాట్లాడినంత మాత్రం ఏం కాదు. ఇప్పుడు ఒక కంపెనీ రావాలంటే, ఇప్పుడు మనం ఒక కంపెనీ రావాలంటే కొంత టైం, మొత్తం ఎదిగి ఇదే టైం పడుతుంది. మనం చిన్నప్పుడు పుట్టంగానే మనం నిక్కర్లు వేసుకొని ప్యాంట్లు వేసుకొని తిరగలేదు కదా, ఇది కూడా అంతే. గతంలో అసలు కనీసం కంపెనీలు కూడా రాలేదు, వాళ్ళు ఏమొచ్చి లోకేష్ గారిని ఇలా విమర్శిస్తున్నారు కదా సార్? విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, దాన్ని మనం పట్టించుకుంటూ ఏది జరగదు, మన పని మనం చేసుకుంటూ పోవడం. అయితే లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉన్నారు? బాగుంది. ఇప్పుడు 4 కంపెనీలు వస్తే కదా ఫ్యూచర్ బాగుండేది, అభివృద్ధి చెందింది, రాష్ట్రానికి వెనక వచ్చేది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను, అవన్నీ చెప్పుకుంటానికి మాటలకే, చేతల్లో ఏముండదు. జనాలు పూర్తిగా 5 సంవత్సరాలు చూసారు, ఇంకా చూడరు. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారు? పబ్లిక్ పక్కగా ఉంది. చంద్రబాబు మీద డెవలప్మెంట్ మెయిన్ చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంది.